కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సేవలు అభినందనీయమని ఆదం సంతోష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సేవలు అభినందనీయమని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాం సంతోష్ అన్నారు. 15 ఆగస్టు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదాం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఆదాం సంతోష్ పేర్కొన్నారు. అలాగే అర్హులైన ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషోర్ యాదవ్, నూతన్ క్రాంతి, సందీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పేద ప్రజలకు అందరికీ కూడా సేవలు అందిస్తుంది. కాబట్టి తెలంగాణలో మంచి వర్షాలు కురవాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇండిపెండెన్స్ దినం సందర్భంగా అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డులు పంపిణీ చేసే విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు రెవెన్యూ మంత్రి గారు ఈ రాష్ట్ర కేబినెట్ 1,00,000 ఇండ్లు కూడా ప్రారంభించారు. పేద ప్రజలకు ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశాన మరి కేబినెట్ మొత్తం కూడా మంచి మంచి పథకాలు మరి 10 ఏళ్ల లోపల ఎన్నడూ లేని పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వము మంచి స్కీములతో పేదలను ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను.